ఇద్దరు అన్నదమ్ములు ఉండే వాళ్ళ గురించి చెప్తున్నా. ఇద్దరు దావన జంటగా నడుచుకుంటూ పోతుంటే తండ్రి మీ వెనక చూసి నాకిద్దరు రెండు భుజాలని ముర్చిపోయేవాడు మీ తండ్రి. ఇద్దరు ఒక తల్లికి పుట్టిన వాళ్ళే కదన్నా. పెద్ద అయిన తర్వాత ఈ సందులో ఒకరు ఆ గొంతులో ఒకరు, ఒకరి ముఖం ఒకరు చూసుకోవట్లే. ఆ తండ్రి ఎంత బాధపడాలా. చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు ఇద్దరు భుజాల మీద చేతులు వేసుకొని అడుగులో అడుగు వేసుకుంటూ ఇద్దరు జంటకు పోతుంటే ఆ తల్లి తండ్రి మురిచిపోయేవాళ్ళు. మనకు రెండు భుజాలు లాంటి వాళ్ళు, మన చేతులు పడిపోయినప్పుడు వాళ్ళే మనకు చేయూతనిస్తారు అని మురిచిపోయినారు. ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యి ఈ గొంతులో నుంచి ఒకరు ఆ గొంతులో నుంచి, ఆ ఊర్లో ఒకరు ఈ ఊర్లో ఒకరు, కానీ ఎదురు పడితే కూడా ఒకరికొకరు మాట కలుపుకోవడానికి మొగమాటాలు అడ్డం. వాళ్ళింటికి వీళ్ళింటివి, వీళ్ళింటికి ఒక వాళ్ళింటి, వాళ్ళ పిల్లలు వీళ్ళింటికి, వీళ్ళ పిల్లలు వాళ్ళింటికిలే. ఎందుకన్నా అంత పొగా పతీకారాలు? ఒక్క తల్లి కడుపులోనే కదా మీరు పుట్టింది. ఒకరు గర్విష్ఠుడైనా ఒక్కడన్నా తగ్గి మాట మాట కలపడానికి ఎందుకు ఈగో? కలిసి ఉంటే కలదు సుఖం, ఐకమత్యమే ఆనందం, ఆనందమే ఆరోగ్యం. ఏమంటారు? రైట్ అయితే లైక్ కొట్టండి తమ్ముడు, తప్పకుండా. అన్నదమ్ములుగా ఉండేవాళ్ళు కలిసి జీవించండి. మీ కొంపకు శత్రువులు ఎవరంటే మీరు ఎప్పుడైతే ఇడిపోతారో మీ మీ ఇద్దరి మధ్యన పొలలు పెట్టడానికి నీ అయిన వాళ్ళే నీకు శత్రువులు. వాళ్ళ ముందర మీరు కలిసి మెలిచి ఉంటే మీ ఇంటి దరిదాపులకు కూడా రాదు శత్రువు. ఏమంటారు? రైట్ అయితే లైక్ కొట్టండి తమ్ముడు, తప్పకుండా. నేనైతే నిజమే అనుకుంటున్నా, మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. బాయ్.